సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. చిన్నయ్య కాఫీ. చిన్నయ్య కాదు, చిన్నోడు. నేను మీ అక్క కొడుకును. నువ్వెందుకు ఏడుస్తున్నావమ్మా? చిన్నోడా, పెద్దయ్య గురించి అలా మాట్లాడకయ్యా. పెద్ద మనిషా, డబ్బుంటే గుడి కట్టాలి, బడి కట్టాలి. వెళ్ళిన చోటల్లా కనిపించిన దానికల్లా బిడ్డలు నెచ్చుకుంటూ పోరు. ప్రతి ఊళ్ళో చెట్లు నాటించడానికి వాడేమో అశోకుడా? గుప్పెడంత ఉల్లిని కోస్తేనే కన్నీళ్ళు వస్తాయి. బారెడంత నా తల్లి మనస్సు కోసాడు. వాడి కన్నీళ్లు కాదు, రక్తం రావాలి, వచ్చేలా చేస్తా. మనల్ని ఇంతగా మోసం చేసిన వాడికి ఆస్తి, 3 పిల్లలు. నీకు మాత్రం పేదరికం ఒక్కడే. వద్దు చిన్నయ్య, వద్దు చిన్నయ్య. నాన్న, నాన్న. బాబుగారు. బాబుగారు కాదు నాన్న, నేను నీ బాబు నాన్న. మీరు మా పెద్దయ్య బిడ్డ కదయ్యా. కష్టపడి రైతు దుక్కి దున్ని కోత కోస్తే విత్తనాల ఫ్యాక్టరీ వాడొచ్చి ఈ పంట నాది అంటే ఒప్పుకుంటావా నాన్న? ఈ భూమి నీది, ఈ పంట నీది. నేను నీ బిడ్డను నాన్న, నీ బిడ్డను. కానీ ఆ రూపం, ఈ ముఖం ఒక్కటే వాడిది నాన్న. కింద బాడీ చూడు, ఇద్దరం ఒకేలా లేవు. నేను నీ బిడ్డను నాన్న. బాబు, నాన్న, బాబు, నాన్న, ఒక్కసారి నన్ను ఎత్తుకో నాన్న. నువ్వెంత మంచివాడివి నాన్న. ఒకడు వాడిన టూత్ బ్రష్ నే ఎవ్వడూ చేత్తో పట్టుకోడు. అలాంటిది నువ్వు నోట్లో పెట్టుకుని తిరుగుతున్నావు. అమ్మ ఎంత అదృష్టవంతురాలు నాన్న, ఎంత అదృష్టవంతురాలు. చాలు బాబు, ఇది చాలు. చాలదు నాన్న, ఆ రాయుడు లెక్కేంటో తేలుస్తా. మన కుటుంబాన్ని ఇంత క్షోభ పెట్టిన ఆ రాయుడిని వదలనానా, వదలా. వాడంతేదో చూస్తా. అయ్యా, దేవుడిచ్చిన ప్రసాదం అనుకుని నలుగురిని కన్నాను. 3కి పెళ్లి చేయగలిగానయ్యా. ఈ ఊరి ఏమిచ్చినా మీరు తీసుకుంటారు కదయ్యా. ఇది మిగిలిపోయింది, తమరే ఏదో ఒకటి చెయ్యండి అయ్యా. అయ్యా, ఈ ఇల్లు, ఆస్తి, ఇంత గొప్ప భర్త, పిల్లలు, చాలా ఆనందంగా ఉందండి. కానీ నాకు ఒకటే లోటు. మన తర్వాత మన పిల్లల్ని చూసుకోవడానికి వీళ్ళకొక అన్నయ్య కావాలండి. అచ్చం మీ పోలికలతో వీళ్ళకొక అన్నయ్యని కందామండి. నువ్వు అడిగితే కాదనగలనా? నానా, రాయుడెక్కడా? ఇప్పుడే వస్తున్నాను నాన్న. చూడరా, మీ
అన్న మీద పగ తీర్చుకోవడానికి నీకు ఇదే సరైన సమయం. పర్లేదంటావా? ఏం పర్వాలేదు. అయ్యా, ఎరా రంగా, ఏం కావాలో అడగరా. నీకంటూ ఏమి ఇవ్వలేదు, నువ్వు ఏమి అడగలేదు, చెప్పరా. మా అన్నకు నాకు పడట్లేదయ్యా. తోడ పుట్టినవాడని చాలా సహించాను. అడ్డమైన దానాలు చేసి ఆస్తి మొత్తం పోగొట్టాడు. ఇప్పుడేం కావాలరా? కొద్దిగా ఈ కత్తి తీసుకొని వాడిని చంపి పెట్టండి అయ్యా. రేయ్ నాయుడు, అన్యాయంగా మా నాన్నని చంపేశావు. గుర్తుంచుకో, ఈ నాయుడి కొడుకు నీ కుటుంబం పాలిట సైనికుడిగా మారబోతున్నాడు. నిన్ను, నీ కొడుకుని, ఆడికి పుట్టబోయే కొడుకుని అందరినీ లేపేస్తా. ఏం జరిగింది? మీరు హత్య చేసినట్టు ఇప్పుడే సమాచారం అందింది. తగిన సాక్ష్యాధారాలు పరిశీలించిన పిమ్మట మీకు యావజ్జీవ కారాగార శిక్ష, 2000 రూపాయల జరిమానా విధిస్తూ అరెస్ట్ చేస్తున్నాను. అయ్యగారు నా కోసం చేసిన త్యాగాన్ని హత్య అంటుందా మీ చట్టం? ఇదెక్కడ న్యాయం? మనిషికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే అరెస్ట్ చేస్తారా? ఏ దేశంలో ఉంది చట్టం? నన్ను ఏం చేయమంటారు రాయుడు గారు? 9వ తరగతి చదివి ఊర్లో గాలికి తిరుగుతున్నా నన్ను మీ మనిషి ఒకడు పోలీస్ స్టేషన్లో ఉండాలని నన్ను ఎస్ఐన్ చేశారు. సాటి మనిషిని స్వేచ్ఛగా హత్య చేసుకోవాలని దౌర్భాగ్య స్థితిలో బతుకుతున్నాం మనం. మీరు చేసిన ఈ గొప్ప పనిని అర్థం చేసుకునే సంస్కారం, విజ్ఞత, విజ్ఞానం మాకు లేవు సార్, మాకు లేవు. నాయుడు గారు, నొప్పిగా ఉందిరా. సుధా, నేను లేకుండా ఎలా ఉండగా? పర్వాలేదండి, బిడ్డలతో నేను ఉండిపోతాను. అయ్యో, ఈ పాడు సమాజం నిన్ను మనశ్శాంతిగా బతకనివ్వదు. ఇంతమంది పిల్లల్ని చూసుకుంటూ భర్త లేకుండా ఎలా బతకగలం? వద్దండి. రాయుడు, బిడ్డలు జాగ్రత్త. ఈ రోజు నుంచి వీళ్ళంతా నీ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు కాదు, నీ బిడ్డలు. ఎక్కడికి వెళ్ళనురా. నీ కష్టం వస్తే ఒక్కసారి నాన్న అని పిలవరా. ఆ సమాధిలోంచి అయినా లేచొస్తా. ఇందు మూలంగా 50 మందికి తెలియజేయనిదేమనగా, ఊరికి కొత్తగా వచ్చిన యాండ్రాయిడ్ తన తండ్రి పెదరాయుడు అని ఆస్తిలో వాటా పంచమని రచ్చబండిని ఆశ్రయించడం వలన గ్రామ పెద్దలందరూ రేపు 11 గంటలకు రాయుడు గారింటికి రావాల్సిందిగా కోరుచున్నాము. ఎందుకొచ్చారు? తన తాత పాపారాయుడు గారు ఆస్తి తనకు కూడా కావాలంటూ పంచాయతీలో ఫిర్యాదు చేశాడయ్యా. మస్తా గారు, ఆ దస్తావేజులు ఇవ్వండి. అయ్యా, మరి మా సంగతి ఏంటి? అడగరేంటి? అవునన్నయ్య,
ఈరోజు మీ పనిమనిషి కొడుకొచ్చాడు, రేపు ఆ పాలదాని కూతురు వస్తుంది. ఇలా వచ్చినోళ్ళంతా మీ సంతానమేని తెలిసాక అదిగో ఆ కాముడు చెప్పినట్టు మా ఆయన వాటా కిందో బాత్రూము, నాకో సబ్బు బిల్ల, నా పుట్టబోయే బిడ్డకో బొట్టు బిల్ల, ఇదే మిగులుతుంది. అయినా ఊరి జనాభా కన్నా అన్నయ్య పిల్లల సంఖ్య ఎక్కువైపోతుంది. వాళ్ళందరూ ఇంటి మీదకి వచ్చే లోపు మా ఆస్తి మాకు ఇచ్చేస్తే మా బతుకులు మేము బతికేస్తాంగా. అవునన్నయ్య, మా ఆస్తి మాకు కావాలంతే. ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నారయ్యా? ఉన్నప్పటి నుంచి ఆయన మిమ్మల్ని సాగుతూ ఉన్నారు. ఈరోజు పెరిగి పండయ్యాక మా దారి మేము చూసుకుంటాం అనడం న్యాయం కాదయ్యా, న్యాయం కాదు. ఏ ఆయన నీకో కొడుకునిచ్చాడా? వాడి పేరేంటి? ఐఫోనా? ఎరా, ఆస్తి కావాలా? 4 బ్రష్లతో తోముకుంటే ఎక్కడ విడిపోతామో అని నా బ్రష్ టూత్ పేస్ట్ నీకు త్యాగం చేసినప్పుడు అప్పుడు అడగాల్సిందిరా అన్నయ్య ఆస్తి కావాలి అని. ఎరా, నేను వాడిపారేసిన లంగోటాలు మార్చి మార్చి చొక్కాలు చేతిగుడ్డలుగా వాడారే, అప్పుడు అడగాల్సిందిరా అన్నయ్య ఆస్తి పంచు అని. నువ్వు 6 నెలల పసికందుగా ఉన్నప్పుడు పాల కోసం ఏడుస్తుంటే నిన్ను తీసుకెళ్లి పసుల దొడ్లో కట్టేశానే, అప్పుడు అడగాల్సిందిరా అన్నయ్య నాకు ఆస్తి కావాలి అని. మా తండ్రి గారు పాపారాయుడు పోలికలు నాకు, నా పోలికలు ఆండ్రాయిడ్కి. అసలు మా కుటుంబంలో ఏ పోలికలు లేని మీకు ఎందుకు ఇవ్వాలరా ఆస్తి? ఆస్తి లేదు, గీస్తి లేదు. గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్ అని నేను అనొచ్చు, కానీ అనగలనట్రా? అనలేను. ఎందుకంటే మీరంతా నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు. రక్తం తాగిన దోమ కూడా వెళ్ళేటప్పుడు కృతజ్ఞతగా ఏ మలేరియానో టైఫాయిడో వదిలి వెళ్తుంది. కానీ రక్తం పంచుకొని పుట్టిన మీరు ఈ అన్నయ్య కోసం ఆస్తి కూడా వదల్లేకపోతున్నారు కదరా. గుమస్తా గారు, నా యావదాస్తి నా తమ్ముళ్లకు చెల్లెళ్లకు వాళ్ళ పేర్ల మీద రాయండి. నాకు చిల్లి గవ్వ కూడా అక్కర్లేదు. ఇక ఈ ఇంటికి నాకు ఎటువంటి సంబంధం లేదు. లక్ష్మి, సావిత్రి, మీ చీరలు విప్పేయండి. ఇక్కడికి వచ్చేటప్పుడు ఏ చీరలు కట్టుకున్నారో వెళ్ళేటప్పుడు కూడా అదే చీరలు కట్టుకోండి. వెళ్ళిపోదాం. దస్తావేజులు తీసుకురండి. ఇక ఈ ఇంట్లో నా పేరు వినపడితే నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు బాధపడతారయ్యా. ఈ ఇంట్లోనే కాదు, ఈ దస్తావేజులో కూడా నా పేరు ఉండకూడదు. నేను ఇక్కడ సంతకం పెట్టి వీళ్ళ మనసు నొప్పించలేను. అయ్యా, మొత్తం వదిలేసి మీరెలా బతుకుతారయ్యా? ఎండకు నీడలా, వర్షానికి గొడుగులా నన్ను ఇన్నాళ్ళు కాపాడింది. కష్టాల్లో సుఖాల్లో నాకు తోడుగా నిలిచింది. నా నిజమైన ఆస్తిని, కుటుంబ గౌరవాన్ని కాపాడింది. ఇదేరా నా ఆస్తి, అంతస్తు. ఇదే మా నాన్నగారిచ్చిన లంగోట. బంగారం లాంటి తమ్ముళ్ళే లేనప్పుడు నాకు మాత్రం ఈ బట్టలెందుకురా? వెతికిన దొరక ఏమండి, పప్పులో మీ చెవట పడుతుందండి. ఇడ్లీలో 2 చెంచాల ఉప్పు తగ్గించు లక్ష్మి. ఎలాగో మనం పేదోళ్ళమే కదా, కనీసం ఉప్పు ఖర్చైనా తగ్గుతుందనుకో. ఇదే మా నాన్నగారిచ్చిన లంగోట. బంగారం లాంటి తమ్ముళ్ళే లేనప్పుడు నాకు మాత్రం ఈ బట్టలెందుకురా? వెతికిన దొరక ఏమండి, పప్పులో మీ చెవట పడుతుందండి. ఇడ్లీలో 2 చెంచాల ఉప్పు తగ్గించు లక్ష్మి. ఎలాగో మనం పేదోళ్ళమే కదా, కనీసం ఉప్పు ఖర్చైనా తగ్గుతుందనుకో.